దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత మరొకసారి చేరి వచ్చి దేవుని యొక్క మాటలు వినటానికి కర్మేలగ్ని అనేటువంటి ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మీకు వందనాలు, దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నా. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుడు మనందరికీ తోడుగా ఉంటా ఉన్నాడు కనుకనే మనమందరము క్షేమంగా ఉంటా ఉన్నాం. పరిస్థితులు వ్యతిరేకంగా కొన్నిసార్లు మనకు ఎదురవుతూ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం వేసేటువంటి ప్రతి అడుగులో మనకు క్షేమంగా ఉంటా ఉన్నది అంటే అది దేవుని కృపే. ఈ విషయంలో మీరు గుర్తుంచుకొని ఆత్మీయ క్షేమాభివృద్ధిలో దేవుని మీద ఆనుకొని ముందుకు కొనసాగాలని దేవుని సన్నిధిలో మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానాంశముగా చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అనుభవము ఈ రెఫీదీము అనుభవం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నటువంటి సమయమున ఫరో చక్రవర్తి చేత ఐగుప్తీయుల యొక్క ప్రజల చేత ఐగుప్తీయుల చేత ఎన్నో కష్టాలు పడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించి మోషే నాయకత్వంలో కనానుకి నడిపించడం ప్రారంభించాడు. యెహోషువ నాయకత్వంలో ఆ ప్రాంతానికి చేరారు. మోషే మధ్యలోనే మృతి పొందాడు. అయితే ఈ అనుభవము రెఫీదీము అనుభవము పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, కానీ నూతన నిబంధన ఇశ్రాయేలీయులుగా ఉంటున్నటువంటి మన జీవితాలలో సార్వత్రిక సంఘముకు ఎలాగా ఉపయోగపడతా ఉంది, ఎట్లాగా మనము పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలను మనము చూసి నేర్చుకుని ఎలా నడవాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నటువంటి మనందరికీ కూడా కొన్ని అనుభవాలను నాటి దినమున ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల గురించి మనకు తెలియజేసి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాట మనము ఈ రెఫీదీము అనుభవం ధ్యానం చేసుకోవటానికి ముందు మరొక మాట మనము చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, చదివినటువంటి 4 వచనాలు మీరు జాగ్రత్తగా విన్నారా? ఒకవేళ మీరు వినకపోతే మరొకసారి మీరు చదవండి. ఆ మాటలలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కావలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైనటువంటి
అంశాన్ని అక్కడ తెలియజేసి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు జీవితంలో జరిగిపోయినటువంటి సంఘటనే. కానీ అది కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘానికి పౌలు మాట వ్రాస్తా ఉన్నాడు. పౌలు వ్రాసాడు, కానీ వ్రాయించినటువంటి వాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను పౌలు ధర్మశాస్త్రము చదివినప్పుడు తెలుసుకుని ఉంటాడు. పౌలు తెలుసుకున్నాడు కదా, సరిపోతుంది కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కొరింథీ పట్టణానికి ఈ లేఖ రాస్తున్నావు కదా, ఈ మొదటి పత్రిక రాస్తున్నావు కదా పౌలు, నువ్వు వారికి ఈ పితరుల జీవితంలో జరిగినటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేయి అన్నట్లుగా ఒక మాట జ్ఞాపకం చేయమని తెలియజేసినప్పుడు పౌలు ఈ అంశాన్ని వ్రాస్తా ఉన్నాడు. వ్రాస్తా ఏమంటున్నాడు? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అంటే పితరుల జీవితంలో జరిగిపోయినటువంటి ఆ సందర్భాన్ని మరొకసారి మీరు తెలుసుకోవటము నాకిష్టము అంటే వ్రాసినటువంటి వాడు, పెన్ను పెట్టి రాసినటువంటి వాడు పౌలు అవ్వచ్చేమో కానీ వ్రాయించినటువంటి వాడు ఈ మాట అంటున్నాడు. ఓ కొరింథీ పట్టణస్థులారా, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమా, పితరుల జీవితంలో, ఇశ్రాయేలీల యొక్క జీవితంలో జరిగిపోయినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. కానీ పర్టికులర్గా మీకు ఈ మాట తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. ఈ మాట ద్వారా మీరు ఎన్నో అంశాలు నేర్చుకుంటారు. మీరు మీ జీవితాలను కట్టుకోవటానికి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పిన మాటే మరలా చెప్తా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక సందేశాన్ని విన్నావు, ఒక సందర్భాన్ని గురించినటువంటి మాటలు కొన్ని విన్నావు. ఆ మాటలు విని నువ్వు వాటిని అంతగా పట్టించుకోలా. మరొకసారి నువ్వు ప్రార్థనలో ఎక్కడైనా ఏకీభవించినప్పుడు అదే సందర్భం వేరొక సేవకుని ద్వారా మాట్లాడటం జరిగిందనుకోండి, లేకపోతే టీవీలో నువ్వు వాక్యం విన్నప్పుడు, ఏదైనా మ్యాగజైన్ చదువుతున్నప్పుడు, ఎక్కడైనా యూట్యూబ్లో వేరొకరి వర్తమానం నువ్వు వింటా ఉన్నప్పుడు, ఏదో ఒక రీతిగా అదే మాటలు నువ్వు వింటా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం ఈ సంగతి నాకు తెలుసులే, ఇంకా నేను వినేదేముందిలే, ఈ విషయంలో నేను చాలా అనుభవం పొందా అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావేమో. జాగ్రత్త, అలా కాదు. దేవుడు నీకు ఆ మాట, ఆ సందర్భం మరలా చెప్తా ఉన్నాడంటే ఆ మాట నీకు ఎంత అవసరమైందో కదా. నువ్వు దానిని నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో అని దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడేమోగా. అట్లా ఎందుకు ఆలోచించటం లేదు? చాలామంది ఇలా ఆలోచన చేయట్లా. అలా ఆలోచన చేయకే నెగిటివ్గా దాన్ని తీసుకోబట్టే అనేక మంది వారి జీవితాలను కట్టుకోవటానికి దేవుని యొక్క మాట మీద ఆధారపడకుండా సొంత మాటలతోటి, సొంత జ్ఞానముతోటి, సొంత తెలివితేటలతోటి వారి జీవితాలు కట్టుకొని పడవేసుకుంటా ఉన్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మరలా చెప్పేటువంటి సంగతులు మీరు జాగ్రత్తగా వినండి. ఇదే మాట ఇక్కడ పౌలు కొరింథీ పట్టణానికి రాస్తున్నాడు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని యొక్క మాట చాలా ప్రాధాన్యమైనది. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనటువంటిది. ఎందుకంటే వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడే కదా. ఆ వాక్యమే దేవుడై ఉండేనని యోహాను భక్తుడు తను వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాశాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెనని తెలియజేసినటువంటి వాడు కదా. వాక్యమై ఉన్నటువంటి దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు, వాక్యమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు అంటే దాని అర్థము వాక్యమై ఉన్నటువంటి దేవుని నువ్వు నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నావు. జాగ్రత్త. నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళుతున్నావు, వాక్యము వింటున్నావా?
వాక్యము వినేటువంటి సమయంలో మొబైల్ తీసి చూస్తున్నావా? వాక్యము నువ్వు ఎక్కడ చూడాలి? బైబిల్లో చూడాలి, మొబైల్లో కాదు, డిజిటల్ బైబిల్లో కాదు, మాన్యువల్ బైబిల్లో చూడాలి. స్టైల్గా ఫోన్ తీసుకొని వెళ్ళి అక్కడ బైబిల్ యాప్ ఓపెన్ చేసి చూడటం కాదు. రిఫరెన్స్ చెప్పినప్పుడు అది పద్ధతి కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ యవనస్తుడా, మనము టెక్నాలజీ పెరుగుతూ ఉండొచ్చేమో కానీ మన ఆత్మీయ జీవితంలో బైబిల్ని మనం తీసుకుని వెళ్తే అది మనకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. తద్వారా నువ్వు తీసుకువెళ్లకుండా ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నావు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు లేఖనాన్ని జాగ్రత్తగా వినాలి. దేవునితో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏ మాట నీకు తెలియజేస్తా ఉన్నాడు, నీ జీవితమును కట్టడానికి ఆయన ఏమి తెలియజేస్తున్నాడో నువ్వు వింటే తెలుస్తుంది. నాకు బోర్ అండి దేవుని మాటలు వినాలంటే అనుకుంటాం, అంటాం కూడా. నేను వినలేను దేవుని మాటలు, నాకు వినడం విసుగు వస్తుంది, నిద్ర వస్తుందండి. ప్రార్థన అంటే నాకు నిద్ర వస్తుంది అంటారు కొంతమంది కదా. కానీ దేవుని మాట మీ జీవితాలను మేల్కొల్పుతాయి. దేవుని మాటలు మీ జీవితాలను కట్టేటువంటివిగా ఉంటాయి. పరిమళ సువాసనగా మీ జీవితము వెదజల్లబడడానికి దేవుని మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి మాటలు మనము వినాలి. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మందిరానికి వెళ్తూ ఉన్నారు, ప్రార్థనలో ఉంటా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటే కన్నులు తెరిచి చూస్తూ ఉన్నారు. మందిరంలో గంటసేపు కూర్చోలేనటువంటి పరిస్థితి నేటి దినాలలో చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థనకు వెళ్ళలేరు. పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది, వర్తమానం సగమైపోయిన తర్వాత కొంతమంది, ముగింపు ప్రార్థన టైంలో ఆఫరింగ్స్ కలెక్ట్ చేసేటువంటి సమయంలో, ఆ బెనడిక్షన్ ఇచ్చేటువంటి ఆ సమయంలో అప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళొచ్చావరంటే మందిరానికి వెళ్ళా, చర్చికి వెళ్ళా అని చెప్తూ ఉంటావు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయం గడుపుతా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా? మీ సేవకులు, దేవుని యొక్క సేవకులు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటే ఆ హెచ్చరికలను పాజిటివ్గా తీసుకోవట్లా, నెగిటివ్గా తీసుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితము పరిమళ వాసనగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన తన మాటలను మీకు తెలియజేస్తా ఉన్నాడు, మరలా తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలు, ఈ సందర్భం మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని ఆ వచనాన్ని ప్రారంభించి అక్కడ 6 మాటలు తెలియజేశాడు. మొదటి 3 మాటలు ఏంటంటే, అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు. అది మొదటిది. ఇశ్రాయేలీలు ఎక్కడ నడిచారు? పగలు ఎండ దెబ్బ తగలకుండా దేవుని యొక్క మేఘము వారికి చల్లటి ఏసీలాగా ఉండి వారిని నడిపించింది. మేఘము కింద ఉన్నారు. రెండవదిగా వారు సముద్రంలో నడిచిపోయారు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు. సముద్రంలో నడిచారంటే అర్థం ఏంటి? వారు బాప్తిజం పొందినటువంటి అనుభవానికి అది సూచనగా కనిపిస్తావు. తర్వాత మనము మోషేను బట్టి అందరూ సముద్రంలో బాప్తిజం పొందారు. 3 మాటలు. మొట్టమొదటిది మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచారు. మూడవది బాప్తిజం పొందినటువంటి అనుభవానికి వాళ్ళు వెళ్ళారు. అయితే 4వ అనుభవము, 4వది, లేకపోతే ఇది 2 భాగాలుగా ఈ అనుభవాలను చూస్తే 2వ భాగంలో మొదటిది, 1 భాగంగా ఉంటే 4వది, 2 భాగాలుగా చూస్తే 2వ భాగంలో మొదటి అనుభవం ఏమిటంటే, అందరూ 3వ వచనంలో వ్రాయబడింది, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఇది మరొక అనుభవం. అందరూ, ఇశ్రాయేలీలందరూ ఎంతమంది వెళ్ళారు? దాదాపుగా 6 లక్షల కాల్బలం. అంటే నాటి దినాన కుటుంబంలో కనీసము 3-4 ఉన్నారు కదా. 6 లక్షల కుటుంబాలు ఉన్నాయంటే ఎంతమంది ఉన్నారు? సుమారుగా 25 నుంచి 30 లక్షలకు పైగానే ఉన్నారు. వారు కాకుండా వారితో పాటు పశువులు, ఇవన్నీ కూడా వారు ఆ యొక్క కనానుకు వెళ్ళినటువంటి గుంపులో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఈ రీతిగా అంతమంది పితరులందరూ
ఒకే ఆహారమును వారు భుజించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకే రకమైనటువంటి ఆహారమును వారు భుజించిరి అనేటువంటి మాట ఇక్కడ మనం చూసాం. ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారమును వారు భుజించారు అనేటువంటి మాట మనము చదివాం కదా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయములో 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆ ఆహారము ఎలాంటి ఆహారము? పౌలు అంటున్నటువంటి మాట ఆత్మ సంబంధమైనటువంటి మాట, ఆత్మ సంబంధమైన ఆహారము. ఒక మాట ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. శరీర సంబంధమైనటువంటి ఆహారము ఒకటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మరొకటి. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఒకటి, రెండవది ఆత్మ సంబంధమైనటువంటివి మరికొన్ని ఉన్నాయి. ఇలాగ మనం రెండుగా విభజిస్తే ఒకటి శరీర సంబంధము, రెండు ఆత్మ సంబంధము. ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును వారు భుజించిరి. ఇక్కడ ఒక మాట, ఒక నిమిషము మనం ఈ మాట మీద మన ధ్యాసను నిలిపి ఉంచుదాం, ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధమైనటువంటివి మన కంటికి కనిపిస్తాయా? శరీర సంబంధమైనవి కనిపిస్తాయా? అంటే ఆటోమేటిక్గా మనం చెప్పే మాట ఏంటి? శరీర సంబంధం అయితే మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు నా శరీరం మీకు కనిపిస్తూ ఉంది, నా 2 చేతులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. చేతికి ఉన్నటువంటి వేళ్ళు ఇవి 5 ఇవి 5 10 వేళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కదా, అవునా? అలానే నా కన్నులు కనిపిస్తూ ఉన్నాయి, నా నోరు కనిపిస్తూ ఉంది, నా ముక్కు, ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ నా మనసు మీకు కనిపిస్తుందా? లేదు కదా. నా బ్రెయిన్ మీకు కనిపిస్తూ ఉందా? నా మెదడు మీకు కనిపిస్తుందా? లేదు కదా. అంటే మీకు కనిపించటం లేదు అంటే నాకు బ్రెయిన్ లేదనా, హృదయం లేదనా? అలా కాదు కదా. మన కంటికి కొన్నే కనిపిస్తూ ఉంటాయి, అది శరీర నేత్రాలతోటి కనిపించేవి. ఆత్మ సంబంధమైనటువంటివి మరికొన్ని ఉన్నాయి, అవి మన హృదయంతోటి మనస్సుతోటి మనం చూసేవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆహారమును వారందరూ భుజించారనేటువంటి మాట పౌలు భక్తుడు వ్రాశాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అంటే ఏంటి? శరీర సంబంధమైనటువంటి ఆహారం అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకు వారు ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు వారు తెచ్చుకున్నటువంటి ఆహారము, ఐగుప్తు నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారం అది అయిపోయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆహారం ఎలా? మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నాం, లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నాం. మనం లాంగ్ జర్నీ చేసేటువంటి సమయమున మనము తీసుకువెళ్ళేటువంటి 2 రోజులు మనము ట్రైన్లో ప్రయాణమై వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంట్లో మనకు ట్రైను ఉదయం అనుకోండి, టిఫిన్ చేసి మనం ట్రైన్ ఎక్కుతాం, మధ్యాహ్నానికి కొంచెం తీసుకువెళ్తాం, నైట్ కూడా తీసుకుని వెళ్తాం, మళ్ళీ తర్వాత రోజు ఉదయానికి తీసుకెళ్ళలేం కదా, పాడైపోతాయని. మనం ఏం చేస్తామో అలానే పస్తుంటామా, ఉపవాసం ఉంటామా, ట్రైన్లోనూ ఎక్కడో ఏదైనా స్టేషన్లో ఆగినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆహారం కొనుక్కొని మనం తిన్నట్లుగానే మనము ఇశ్రాయేలీయులు వారు బయలుదేరి ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని వెళ్ళారు, మధ్యలో అయిపోతుంది. కానీ ఆ తర్వాత వారికి ఆహారం ఎలా? వారు ఏం చేశారంటే, దేవుని సన్నిధిలో మోషేని సనిగినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఆహారమును అందించిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండము గ్రంథములో 16వ అధ్యాయము 12వ వచనంలో, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను. మోషేతో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట తెలియజేసి 13వ వచనం చూడండి. ఇప్పుడు అక్కడ అంటున్నాడు, కాగా సాయంకాలమున
పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. 15వ వచనం, ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఆహారము కొరకు మోషే మీద సణిగినటువంటి సందర్భాలు, నీటి కొరకు మోషే మీద సణిగినటువంటి సందర్భాలు చాలా మనము చదువుతూ ఉంటాం లేఖనాన్ని మనం చదివినప్పుడు. ఇక్కడ అలాంటి సందర్భంలో ఒకటేం జరిగిందంటే, ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. 13వ వచనంలో వ్రాయబడిన మాట ఇది. ఉదయాన్నే మంచు వారు వేసుకున్నటువంటి ఆ గుడారాల చుట్టూ అక్కడంతా కూడా అది పడిపోయింది. వారు చూసినప్పుడు ఆ మంచు ఏమైపోయింది? ఎగిరిపోయింది. ఆ మంచు అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత అక్కడ అది ఏం కనిపించిందంటే, అది నూగు మంచు వలె సన్నని కణములు అక్కడ ఉన్నటువంటి ఆ అరణ్యంలో భూమి మీద కనిపించాయి. భూమి మీద ఆ సన్నని నూగు మంచు వలె ఆ కణాలుంటే ఇశ్రాయేలీయులు దానిని పట్టుకొని చూసి, ఏంటిది, ఇదేమి అని వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఇదేమి అనేటువంటి ఆ యొక్క పదము దగ్గర రెండనంకి వేసి క్రింద ఆ పేజీలో క్రింద భాగాన ఫుట్నోట్లో ఏమని వ్రాయబడింది? హెబ్రీ భాషలో మన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూల భాషలో ఇదేమి అంటే, హెబ్రీ భాషలో దాని అర్థం ఏంటంటే మన్నా. అంటే దేవుడు వారికి ఏమి కురిపించాడంటే మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించాడు. మరొక మాట మనం చూద్దాం. ఇదే అధ్యాయములో 18వ వచనం కూడా చదువుదాం. చూడండి, వారు ఓమెరుతో కొలిచినప్పుడు, వ్రాయబడింది ఆ మాట మీ బైబిల్లో. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మన్నాను ఓమెరుతోటి కొలిచారు. ఓమెరు అనేటువంటి ఒక పాత్ర, కొలత పాత్ర, దానిని తీసుకొని కొలిచారు. అది రెండవ మాటగా ఈ 18వ వచనంలో చదివాం. మూడవ భాగంగా 23వ వచనం చూడండి, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనండి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. చూసారా, ఈ మన్నాను గురించినటువంటి 3 ప్రాముఖ్యమైన అంశాలు, విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మొట్టమొదటిది మనము ఆలోచన చేయాల్సినటువంటి మాట, ఆత్మ సంబంధమైన ఆహారము వారు భుజించారు, తిన్నారు అనేటువంటి మాట కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం కదా. గుర్తుపెట్టుకున్నారా మాట? మర్చిపోకండి ఆ మాట. దానికి రిలేటెడ్గానే ఈ మాట మనం చదువుకున్నాం. ఏం నేర్పిస్తా ఉన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఆత్మ సంబంధమైన ఆహారమే అది, కానీ అది శారీరకంగా వారు తిన్నటువంటిది. వారికి కనిపిస్తూ ఉన్నది ఆ ఆహారము. కనిపించకపోతే దానిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు? అవును కదా, వాళ్ళు దానిని పట్టుకొని ఇదేంటి, దాన్ని పట్టుకొని ఎలా చూసుంటారు, చూసి ఇదేంటి అనుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వారు చేతులతో అది పట్టుకోవటానికి అవకాశం అనేటువంటిది వారికి కలిగినట్లేనా? అవును కదా. రెండవది, ఓమెరు పాత్రతో వాళ్ళు దానిని కొలిచారు. కొలిచారు అంటే దానిని తీసుకొని పిడికిలతోటి పట్టుకొని, గుప్పెళ్ళతోటి పట్టుకొని, లేకపోతే అలా దోశలతోటి పట్టుకొని ఆ ఓమెరు పాత్రలో పోశారు. అంటే దాని అర్థం ఏంటి? వారు దానిని పట్టుకోగలిగినటువంటి స్థితిలోనే, స్టేజ్లోనే ఆ ఆహారం అనేటువంటిది ఉన్నట్లే కదా. అంటే వారు దానిని పట్టుకోగలిగారు అంటే అది కంటికి కనిపించినటువంటిదే, పట్టుకోవటానికి అవకాశం ఉన్నటువంటిదే ఆ ఆహారం. మూడవదిగా 23వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో వ్రాయించినటువంటి యొక్క నిర్గమకాండము గ్రంథంలో ఏమంటున్నాడంటే, అక్కడ మీరు కాల్చుకొనవలసినది మీరు కాల్చుకోండి,
మీరు దానిని వండుకునేటువంటి రీతిలో దానిని వండుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని ఆ మన్నాను పట్టుకున్నారు, దానిని బాగు చేసుకున్నారు, పిండి చేసుకున్నారు, కాల్చుకోవాల్సినటువంటి రీతి కంటే రొట్టెలుగా చేసుకోవాలంటే రొట్టెలుగా చేసుకున్నారు, ఎలా వండుకోవాలో దానిని అలాగా వండుకున్నారు. మీరు కాల్చుకోవాల్సినటువంటి దాన్ని మీరు కాల్చుకోనండి, వండుకోవాల్సింది మీరు వండుకొనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది ఆత్మ సంబంధమైనదే, కానీ దేవుడు వారికి అది కంటికి కనబడేటువంటి రీతిలో దానిని నిలిపి ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రీతిగా మన్నాను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, మనకు నేర్పించాడు. మీరు విన్నారు కదా, దేవుడు మీతో మాట్లాడినటువంటి మాట. మీరు జాగ్రత్తగా దీనిని ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఎన్నో మాటలు ఇంకా తెలియజేయబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములు మనం కట్టుకోవాలి. మన జీవితాలు మనం కట్టుకుంటే, మన ఆలోచనతో కట్టుకుంటే అది నిష్ప్రయోజనంగా ఉంటాయి. దేవుని ఆలోచనతో దేవుని మీద అనుకొని ఆయనకు అప్పగిస్తే, ఆయన కడితే అది ఫలభరితంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామంటే, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచి ప్రతి ఒక్కరిని మీకు మహిమకరమైన సాక్షులుగా నిలవబెట్టమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి, నేటి దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తు దయచేయమని, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యమును ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డ బ్లూమికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.